టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం వైసీపీ నేతలను టార్గెట్ చేస్తోంది. ఏ మాత్రం తొందరపడడం లేదు. పక్కడ్బందీగా కేసులను ఫైల్ చేస్తోంది. శాఖపరంగా ఎలాంటి పొరపాట్లు తప్పులు లేకుండా జాగ్రత్త పడుతోంది. వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ కూటమి ప్రభుత్వానికి తేడా ఏమిటంటే వైసీపీ హడావిడిగా అరెస్టులు చేస్తూ పోయింది. ముందు అరెస్టు చేసి తరువాత వారి మీద బలమైన ఆధారాల కోసం యత్నించేది. మరి కొన్నిసార్లు కేసులు బలంగా పెట్టాలనుకున్నా హడావిడి వల్ల ఇబ్బందులు వచ్చేవి. ఇక వైసీపీ కేసులు పెట్టినప్పుడు అవన్నీ రాజకీయ కక్ష సాధింపు కేసులుగా టీడీపీ సహా ప్రతిపక్షాలు విమర్శలు చేసేవి. అలా కొట్టొచ్చినట్లు బయటపడేవి. విషయం ఉన్నా లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు అన్న పేరుని వైసీపీ అనవసరంగా పొందినట్లు అయింది. అయితే ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం చాలా చాకచక్యంగా వ్యవహరిస్తోంది. వైసీపీ నేతలను అరెస్టు చేయాలి అంటే ముందుగా ఒక భారీ కసరత్తు చేస్తూ ఆయా అంశాలలో వారి పాత్రను గట్టిగా ఎస్టాబ్లిష్ చేసే ఆధారాలను సమీకరించుకొని మరి అరెస్టులు చేస్తున్నారు అని అంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్టు జరిగింది అని అంటున్నారు. ఇది అనూహ్యమైన అరెస్ట్ అని కూడా అంటున్నారు. జోగిని అరెస్టు చేయకుండా కుమారుడిని అరెస్టు చేయడం ద్వారా కూటమి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. మరోవైపు చూస్తే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను మంగళవారం సడన్ గా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. జోగి రాజీవ్ తో పాటు జోగి రమేష్ బాబాయిని కూడా ఈ కేసుల్లో నిందితులుగా పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారన్న ఆరోపణలతో జోగి రాజీవ్ ను అరెస్టు చేశారు. మరోవైపు చూస్తే చంద్రబాబు ఇంటిపై దాడి కేసులోనూ జోగి రమేష్ ను తాడేపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇదిలా ఉంటే జోగి రమేష్ కుటుంబానికి అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం గట్టిగానే ఉచ్చు బిగిస్తోందని అంటున్నారు. జోగి రమేష్ ఫ్యామిలీది ఈ విధంగా తొలిబోని అని అంటున్నారు. దీంతో మరిన్ని అరెస్టులకు తెరతీస్తున్నారని అంటున్నారు. మరి ఆ లిస్ట్ ఏంటి అంటే పెద్దదే అని జవాబు వస్తోంది. కృష్ణా జిల్లాలోని మరో బిగ్ షాట్ గా ఉన్న వైసీపీ నేత అరెస్ట్ తో కథ కొత్త మలుపు తిరుగుతుందని అంటున్నారు. నిజానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో తొలి అరెస్టు మొదలు కావాలని, కానీ ఆయన కోసం అన్వేషణ సాగుతున్న క్రమంలో జోగి రమేష్ వైపు వ్యవహారం తిరిగిందని అంటున్నారు. ఇప్పుడు అదే కృష్ణా జిల్లా నుండి మాజీ మంత్రి కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తర్వాత టార్గెట్ ఆయనే అని అంటున్నారు. ఆయనకు సంబంధించిన కేసు గట్టిగానే పెడతారని అంటున్నారు. ఆ తర్వాత వరుసలో మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేరు ఉందని కూడా ప్రచారం సాగుతోంది. ఆయన ఫైర్ బ్రాండ్ గా మారి చంద్రబాబుతో పాటు ఇతర నేతల మీద ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చారు. టీడీపీని ఇబ్బందులు పెట్టారని అంటున్నారు. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేతల మీదనే ఫోకస్ పెట్టారని అంటున్నారు. దీని తర్వాత ఇతర జిల్లాల నేతలను బిగ్ షాట్స్ అని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మంత్రి నాదెళ్ల మనోహర్ అయితే అక్రమ బియ్యం రవాణా వ్యవహారంలో తొందరలో అరెస్టు ఉంటాయని హెచ్చరించారు. దాంతో ఎవరా బిగ్ షాట్స్ అని కూడా చర్చ మొదలైంది. మొత్తానికి వైసీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగం ఇదంతా అని టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తుంటే తప్పులు చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తప్పవని కూటమి నేతలు బదులిస్తున్నారు.